ఈ బంకర్ ధ్వంసం అన్నటువంటి మరొక వార్తను హైలైట్ చేశారు. 50 యుద్ధ విమానాలతో దాడి చేశామన్న ఇజ్రాయెల్, అది మిలిటరీ కమాండ్ సెంటర్ అని వెల్లడి. పశ్చిమాసియాలో రగులుతున్నటువంటి యుద్ధం, ఇజ్రాయెల్ అమెరికా భారీ దాడులు, తీవ్రస్థాయిలో ఇరాన్ దాడులు తీవ్రత పెంచుతాం ట్రంప్. ఇరాన్తో ఎలాంటి ఒప్పందాలు ఉండవు, బేషరతుగా లొంగిపోవాల్సిందని ట్రంప్. తగ్గేలేదు భూతల దాడులకు సిద్ధం అంటూ ఇటు వీళ్ళ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇందులో పశ్చిమాసియాలో కల్లోల తీవ్రత ఏమాత్రము తగ్గడం లేదు. 7వ రోజు శుక్రవారం కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా భారీ స్థాయిలో దాడులు కొనసాగించే నతాన్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వ్యాప్తంగా క్షిపణులు, బాంబులు వర్షం కురిసింది. దాడులు తీవ్రతను ఇకపై మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఘాటు హెచ్చరికలు చేశారు. ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలు, చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. బేషరతుగా లొంగిపోవాలి, వారి ముందున్న మార్గం అదొక్కటే అంటూ కుండబద్దలు కొట్టారు. ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక తగ్గే ప్రసక్తి లేదని పేర్కొంది. భూతల దాడులకు కూడా తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ ప్రకటించారు. రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖొమేనీకి చెందిన రహస్య భూగర్భ బంకర్ను బాంబు దాడులతో తుత్తునీలు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రహస్య భేటీలతో పాటు యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయం, పర్యవేక్షణ తత్రాల కోసం ఖమేనీ ఈ బంకర్ ఏర్పాటు చేసుకున్నారు. 50 యుద్ధ విమానాలతో దానిపై విరుచుకుపడ్డాం, నామరూపాలు లేకుండా ధ్వంసం చేసేసామని ఇజ్రాయెల్ సైన్యం ఆ బంకర్ సీనియర్ కమాండర్లకు బేస్గా ఉపయోగపడుతున్నట్టు సమాచారం. గురువారం రాత్రంతా గుక్క తిప్పుకోకుండా జరిగిన దాడులతో టెహ్రాన్ అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా భారీగా దుమ్ము, పొగ ఆకాశాన్నట్టు కనిపించాయి. కీలకమైన క్షిపణి నిల్వ కేంద్రాలను కెర్మిన్ షాప్ అయిన తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున అమెరికా B-2 స్టెల్త్ బాంబర్ విమానాలు ఒక్కోటి 2000 పౌండ్ల బరువు ఉండే పెనిట్రేటర్ బాంబులను డజన్ల కొద్దీ జారవిడిచాయి. అనంతరం ఉదయం వేళ టెహ్రాన్లో పలుచోట భారీ పేలుళ్లు వణికించాయి. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1300 దాటినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైన దాడులను ఇరాన్ ముమ్మరంగా కొనసాగించింది. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో బంకర్లో తలదాచుకుంటున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.